Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. మిత్రులారా, నిన్నగాక మొన్న మన గౌరవ ప్రిన్సిపాల్ గారు ఎల్జీబీటీ యాక్ట్ గురించి 2019లో వచ్చినటువంటి ఎల్జీబీటీ లెస్బియన్స్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, ఇంకా QIJ కూడా వచ్చినాయి అన్నారు. సో యాక్ట్ గురించి మనకి ఉలవపాడు గ్రామ సభలో చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ఒక కేసులా వచ్చింది. అదే రోజున యాక్చువల్గా అంత ముందు రోజు అయ్యాలి, 2 తారీఖు ఇది 2 ఫిబ్రవరిన సుప్రీంకోర్టులో ఒక కేసు వచ్చింది. జానే కౌశిక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా WP రిట్ పిటిషన్ సివిల్ నంబర్ 140/05 1405/23 డేటెడ్ 2/2/2024 సుప్రీంకోర్టు. 2 జడ్జెస్ బెంచ్, 3 జడ్జెస్ ఇంకా డిసైడ్ చేయలేదు, నోటీస్ ఇచ్చారు, ఇంకా కాల. సో బెంచ్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డాక్టర్ DY చంద్రచూడ్, JB పార్థివాలా అండ్ మనోజ్ మిశ్రా, ఈ ముగ్గురు బెంచ్. కేసు ఏంటంటే, ద స్కూల్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఏ ట్రాన్స్జెండర్ ఇన్ గుజరాత్ because she disclosed her identity as a transgender. ఇక్కడ మీకు సెక్షన్ 5, 6 సో ట్రాన్స్జెండర్ తన యొక్క జెండర్ని డిక్లేర్ చేయవచ్చును, కలెక్టర్ గారికి చెప్పవచ్చును సెక్షన్ 5 ప్రకారం. చెప్తే ఆయన ఆ ట్రాన్స్జెండర్ ఏది, నేను అయ్యా నిన్నటిదాకా మగవాడిని, ఇప్పుడు ఆడ అంటే ఆడని నోట్ చేయాలి. కాదు, మళ్ళీ కొన్ని సందర్భాలు ఆడ మగ కింద మారుతారు, నేను మగ అంటే మగ కింద నోట్ చేయాలి ట్రాన్స్జెండర్. ఇది యాక్చువల్గా 2014లో నల్సా కేస్, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని 2014లో అప్పుడు ట్రాన్స్జెండర్స్ని కూడా మీరు గుర్తించండి, ఎల్జీబీటీని కూడా గుర్తించండి, థర్డ్ జెండర్ కింద గుర్తించండి అని వచ్చింది. 2019లో యాక్ట్ కూడా వచ్చింది. యాక్ట్ నుంచి నిన్న ప్రిన్సిపాల్ గారు మీ అందరికీ డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇక ఈ కేసు పూర్వపర్వాలకు వెళ్తే, జానే కౌశిక్ అనే ఇప్పుడు ఆడారు, షీ ఈజ్ ఎ ట్రాన్స్జెండర్. అంటే ట్రాన్స్జెండర్ అంటే ఏంటి, మగ నుంచి ఆడగా మారింది, ట్రాన్స్జెండర్, రైట్. ఈవిడ సో షీ ఈజ్ ఈ ఒక గుజరాత్లోని ప్రైవేట్ స్కూల్లో టీచర్గా అప్లై చేసుకుంది. టీచర్ పోస్ట్ వచ్చిన తర్వాత ఇక పోస్ట్ తీసుకోవాలి. ఈవిడ ఒక హాస్టల్లోనే ఉంది. హాస్టల్లో మగవాళ్ళు ఉండాల్సిన హాస్టల్లో పెట్టారు. యాక్చువల్గా షీ ఈజ్ ఎ ట్రాన్స్జెండర్ ఉమెన్, ఆడవిళ్ళ కింద మారింది. సరే, ఓకే. హాస్టల్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళంతా ఈవిడ్ని చాలా తక్కువగా చూస్తున్నారు, రైట్. ఎందుకనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకసారి పొద్దునపూట మనం రైలు వెళ్తుంటేనో లేకపోతే షాపులు ఓపెన్ చేస్తుంటో వచ్చేటప్పుడు వాళ్ళు చేసే చేష్టలు చాలా చిరాకు తెప్పిస్తాయి ప్రాక్టికల్గా. నో డౌట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దర్ రైట్స్, వాళ్ళ యొక్క హక్కులు మనం చేయాలి, కానీ పనులు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. సరే, ఏదైనా సరే ఈవిడ్ని హాస్టల్లో విడిగా చూశారు. షీ వాజ్ నాట్ గివెన్ హర్ ప్రాపర్ ట్రీట్మెంట్, ఒకటి. అండ్ స్కూల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ అన్వెల్కమింగ్ ఆఫ్ హెర్ సెక్షువల్ ఓరియంటేషన్ ఆర్ సెక్షువల్ ఐడెంటిటీ. సో ఈవిడ తిప్పుకుంటా నడిస్తే జనరల్గా వాళ్ళంతా ఖచ్చితంగా యాక్టివిటీస్ కొంచెం ఇబ్బందికరంగా ఈవిడికి ఉన్నాయి. సో దాని మీద ఈవిడ హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టు దాకా వచ్చినప్పుడు గుజరాత్ వాళ్ళని అడిగారు, ఏమిటయ్యా యాక్చువల్గా ఇక్కడ ఏమిటి పరిస్థితి అని అడిగితే, సహజంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆ స్కూల్స్ తరఫున అడ్వకేట్ గారు ఏం చెప్తారంటే, దో మేనేజ్మెంట్ సరే ఓకే, ఇక్కడ మెయిన్ ఏంటంటే షీ ఈజ్ నాట్ పంక్చువల్. ఇవన్నీ కావాలని చెప్పారు అనుకుంటున్నాను, కానీ మనకు తెలియదు. కానీ షీ ఈజ్ నాట్ పంక్చువల్. నెంబర్ 2, షీ ఈజ్ హ్యావింగ్ యాంగర్ ఇష్యూస్, మాట్లాడితే చిరాకు. 3వది, షీ డిడ్ నాట్ కమ్ ఫర్ వెరిఫికేషన్. నో డౌట్ మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చామండి, కానీ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ దగ్గర రాలేదు, ఎందుకంటే ట్రాన్స్జెండర్ కదా, అది బయటపడుద్దాను మరి ఏంటో తెలియదు, మొత్తానికి రాలేదు, కాబట్టి మేము ఆవిడకి ఉద్యోగం ఇవ్వలేదు అనేటువంటిది స్కూల్ వాళ్ళు చెప్పేది. మళ్ళీ అడ్వకేట్ గారు రాయండి, ఈవిడ 2022లో కూడా ఢిల్లీలో ఒక స్కూల్ మీద ఇట్లాగే కేసు వేసింది. ఎస్, తప్పులేదు, ఎందుకంటే బికాస్ షీ ఈజ్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు ద హెరాస్మెంట్, ఇది మెయిన్ పాయింట్.
ఎందుకని? ట్రాన్స్జెండర్ కాబట్టి చాలామంది తన తక్కువగా చూస్తున్న అభిప్రాయం వాళ్ళ ఉంటుంది. అభిప్రాయాన్ని పోగొట్టాలంటే మీరు వాళ్ళతో ఫ్రీగా ఉండాలి. ఉంటారా లేదనేది మీ ఇష్టం. ఎందుకంటే ఈ ట్రాన్స్జెండర్స్ యాక్టివిటీసు నేను చూసేవాడిని, పోలీస్ శాఖలో పనిచేసాను కాబట్టి. హైదరాబాద్ సిటీ పోలీసులో ఒక షాప్ ఓపెన్ చేస్తే లేదా పెళ్ళిళ్ళకి వెళ్ళిచ్చే డ్యాన్సులు దబాయించే పద్ధతి మీరు చూడండి. రైలు ఎక్కడ నవజీవన్ ఎక్స్ప్రెస్లో చూడండి, వచ్చి ఒకళ్ళు అడుగుతారు, సరే ఇస్తే ఇవ్వు లేకపోతే ఊరుకో, అంతేగాని ఏదైనా అన్నామంటే నెక్స్ట్ స్టేజ్లో 100 మంది వచ్చి మీ మీద అటాక్ చేస్తారు. ఇలాంటి చేష్టలు ఉంటాయి. నో డౌట్ మంచి చెడు రెండు ఉంటాయి. ట్రాన్స్జెండర్స్ చెడ్డవాళ్ళని కూడా అనలేము. పాపం వాళ్ళు భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పర్వర్స్ యాక్టివిటీ అది, మనం ఏం చేయలేం, రైట్. కానీ వాళ్ళ హక్కుల్ని మనం 2019 యాక్ట్ వచ్చింది, ప్రిన్సిపాల్ గారు కూడా చెప్పారు కదా, ఆ యాక్ట్ని మీరు ఖచ్చితంగా వెల్కమ్ చెయ్యాలి, లేకపోతే ఇబ్బందులు వస్తుంది. ఇదే సమస్య, రైట్. సో సుప్రీంకోర్టు విల్ డిసైడ్. దీనిలో ఒకసారి దీనికి సంబంధం లేదు కానీ ప్రిన్సిపాల్ గారు ఒక యాక్ట్ గుర్తుపెట్టుకోండి, సెక్షన్ సుప్రియా చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ మధ్యనే డిసైడ్ అయింది. సూపర్ స్టాండ్స్ అది ఎక్కడ గుర్తులేదు కానీ యాక్ట్ నాకు సుప్రియా చక్రవర్తి కేసు గుర్తు. ఏంటంటే వాళ్ళు మగ లేకపోతే ఆడ పెళ్లి చేసుకుంటాము, దాన్ని రికగ్నైజ్ చేయమన్నారు. అయ్యా భారతదేశంలో ఇంకా రికగ్నైజ్ చేయలేదు అనేటువంటిది కూడా దాని మీద వచ్చింది. ఎనివే యాక్ట్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. యాక్ట్ పూర్తి పేరు చదువుతాను, నాకు సరి గుర్తుండదు కానీ ట్రాన్స్జెండర్ పర్సన్స్ విత్ ఇన్ బ్రాకెట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. దీనిలో 23 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 3 అన్ఫేర్ ట్రీట్మెంట్ ది ట్రాన్స్జెండర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ట్రాన్స్జెండర్స్ వాళ్ళు కూడా మనుషులే అని గమనిస్తూ, నో డౌట్ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళే, అని మనం ఏం చేయలేము. మనిషిని తిప్పుకుంటా తిరుగుతున్నాడు అన్నాడు అనుకోండి, అది భగవంతుడు ఇచ్చింది. అతను అంత తేలిగ్గా మనం మగవాడై మారినంత మాత్రాన ఆ యొక్క యాక్టివిటీస్ కష్టం పోవు. దాన్ని మనం మంచితనంతో అర్థం చేసుకోవాలి, లేకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ కేసులో మీరు ఒకసారి చదువుకుంటే ట్రాన్స్జెండర్స్ కూడా మనుషులే, వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, వాళ్ళకి అన్ఫెయిర్ ట్రీట్మెంట్ ఉండకూడదు అని మీరంతా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.